హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్తో రావడం జరిగింది. ఎవరైతే పోస్టల్ జీడిఎస్ అప్లై చేసి థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా ఇండియా పోస్ట్ వెబ్సైట్లో థర్డ్ లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో రిజల్ట్స్ అనే దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి ఎవరైతే అప్లై చేశారో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో, సో ఎంత CGPA ఉందో, సో దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్లో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే నేను ప్రస్తుతానికి ఇండియా పోస్ట్ gds.online.government.in అనే వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు స్క్రోల్ అవుతుంది కదా, లిస్ట్ 3 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అని. ఎవరైతే లిస్ట్ 3లో ఉన్నారో వాళ్ళు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు లిస్ట్ 2కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి 10 days అయింది కాబట్టి, సో ఇప్పుడు మనకు లిస్ట్ 3 కూడా పబ్లిష్ చేశారు. సో చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన సర్కిల్లో ఇప్పుడు చూసుకుందాం. సో GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసి, ఒకవేళ చూసుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసి లిస్ట్ 3 అనేది సప్లిమెంటరీ లిస్ట్ 3 అనేది ఇక్కడ ఉంది. సో సప్లిమెంటరీ లిస్ట్ 3 డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మనకు 442 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. షార్ట్ లిస్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు చూడండి, ఇక్కడ టోటల్గా మనకు 442 మెంబర్స్ని ఆంధ్రప్రదేశ్లో అయితే సెలెక్ట్ చేశారు. సో ప్రతి ఒక్క దగ్గర మీకు మ్యాక్సిమం CGPA 100 ఉంది. సో ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి 100% వచ్చిన CGPA మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మాత్రం సెలెక్ట్ అయింది. అక్కడో ఇక్కడో కొంచెం 93%, అది కూడా PWD క్యాండిడేట్స్కి మాత్రమే 93% వచ్చింది ఇక్కడ చూసుకుంటే. సో మిగతా వాళ్ళకు OBC కానీ SC ST ప్రతి ఒక్కరు 100 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అది వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 3rd June అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీకు 13 రోజులు టైం ఉంది. సో 3rd June 2025 లోపు అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్, ఇక్కడ మీ పక్కన మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కన మీకు వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని ఉంది కదా, ఆ డివిజన్ దగ్గర మీరైతే వెరిఫికేషన్ చేయించుకోవాలా. మీకు SMS అలాగే ఈమెయిల్ కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంది చెక్ చేసుకోవాలనుకుంటే మీరు Ctrl+F అని ఇక్కడ క్లిక్ చేసి, సో ఇక్కడ PDF ఫైల్లో మీరు Ctrl+F అని క్లిక్ చేసి ఇలా Ctrl+F పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక టైప్ చేస్తే, రిజిస్ట్రేషన్ నెంబర్ 2544 ఇలా టైప్ చేస్తే మీ నెంబర్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. లేదంటే ఈ డివిజన్ పక్కన మీరు జస్ట్ మీ పక్కన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఒకసారి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈచ్ డివిజన్కి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. సో అభ్యర్థులు మీరు మర్చిపోవద్దు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే వారి వెరిఫికేషన్కి అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ మీ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని ప్రతి ఒక్క జిరాక్స్ పైన సంతకాలు పెట్టి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఇది అనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో నెక్స్ట్ మనం వచ్చేసి తెలంగాణకు సంబంధించి చూద్దాం. సో తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ తెలంగాణలో కూడా మనకు లిస్ట్ 3 అనేది రావడం జరిగింది. సో లిస్ట్ 3 డౌన్లోడ్ చేస్తే తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ 70 పీపుల్ అయితే 77 పీపుల్ ఆల్మోస్ట్ 77 పీపుల్ అయితే ఇక్కడ జాబ్ రావడం జరిగింది. మనకు వచ్చేసి 77 పీపుల్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ మనం ఇదివరకు చెప్పుకున్న 95% అబోవ్ ఉన్న వాళ్ళకైతే జాబ్ గ్యారంటీ అని చెప్పడం జరిగింది కాబట్టి, సో ఇక్కడ 98%, 95 ఫర్ ST, సో అన్రిజర్వ్డ్లో 98. సో కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో 95+ ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. సో వీరందరికీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది కూడా 3rd June అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా దీనికి కూడా మనకు వచ్చేసి ఒరిజినల్స్తో పాటు 2 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫోటో కాపీస్ ఉండాలా, రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ, చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మన తెలంగాణ సర్కిల్ అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి వచ్చేసి GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించి 3rd లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క అభ్యర్థికి చేర్చండి. సో మన ఛానల్లో చూసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ ఇన్ఫర్మేషన్ చేరాలని నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.